Hey, hello dear aspirants. Welcome to Target TSPSC లెక్చర్ సిరీస్. సో ఈరోజు మన డిస్కషన్ ఏంటంటే ఎకనామీని ఎలా చదవాలి. గ్రూప్ 2 టీఎస్పిఎస్సి గ్రూప్ 2లో ఎకనామీ పేపర్ స్ట్రాటజీ ప్లస్ మనకున్న ఈ 2 మంత్స్లో ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో మంత్లీ ప్లాన్ ఏంది, డైలీ ప్లాన్ ఏంది, రివిజన్ ప్లాన్ ఏంది, సో డీటెయిల్డ్గా ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఎకనామీ అనేది చాలామందికి ఒక ఫియర్ఫుల్ సబ్జెక్ట్. అంటే ఎకనామీ అనగానే చాలామంది భయపడతారు. అసలు అరే ఎకనామీ అదేదో మనతోటి అవుతుందా కాదా అనేది వాళ్ళకు ఒక అంబిగ్విటీ ఉంటుంది. బట్ అసలు ఎకనామీని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎకనామీ పేపర్లో 150కి నియర్లీ 120 వరకు ఎలా స్కోర్ చేయాలి, ఒక పేపర్ టఫ్నెస్ని బట్టి 120 చేయొచ్చు, 130 చేయొచ్చు. సో ఇంకా టఫ్ ఉంటే 110 కూడా చేయొచ్చు అన్నట్టు. సో పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి హౌ క్యాన్ వి స్కోర్ ఎఫెక్టివ్లీ, అంటే బెటర్ స్కోర్ ఎలా చేయొచ్చు, తక్కువ ప్రిపరేషన్ తోటి ఎలా చేయొచ్చు అనేది మనం 1 by 1 సిలబస్ని తీసుకొని టాపిక్ని డీటెయిల్డ్గా చూద్దాం. సో యాక్చువల్గా చూడండి, బేసికల్లీ ఆస్పిరెంట్స్కి ఏముంటుందంటే ఎకనామీ అనేది ఓ టఫ్ సబ్జెక్ట్. దీన్ని చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు అన్నట్టు. సో ఇది ఎకనామీని చాలా ఈజీ వేలో ఎలా చదవాలంటే ఫస్ట్ మనకి కాన్సెప్ట్స్ తెలవాలి. సిలబస్ తీసుకోండి, సిలబస్లో ప్రతి టాపిక్కి టోటల్లీ 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్లో 5 చాప్టర్స్ ఉన్నాయి. మనకు 5 చాప్టర్స్ ఉన్నాయి సిలబస్లో చూసుకుంటే. సో 3 5 15 చాప్టర్స్ ఉన్నాయి. 15 చాప్టర్స్ ఉన్నాయి. ఒకవేళ ఎగ్జామినరు ఈ చాప్టర్ నుండి 10 క్వశ్చన్స్ ఇచ్చిన 10 into 15 150. సో ఇది ఒక జనరల్ రూల్ అన్నట్టు, కానీ మ్యాండేటరీ కాదు. ప్రతి చాప్టర్ నుండి 10 క్వశ్చన్స్ ఇవ్వాలని ఎక్కడ లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ సెట్ చేయమని ఒక 5 టాపిక్స్ ఇచ్చారనుకోండి. ఈ 5 టాపిక్స్ ఇస్తే ఒక్కొక్క టాపిక్ నుండి 10 క్వశ్చన్స్ ఇవ్వమంటే మీరేం చేస్తారు, మీ ఫేవరెట్ టాపిక్ సమ్ ప్లానింగ్ కమిషను, నీతి ఆయోగో లేదా నేషనల్ ఇన్కము, ఏదో ఒక టాపిక్ తీసుకొని మీ ఫేవరెట్ టాపిక్ నుండి మీరు ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్జామినర్ కూడా వాళ్ళు ముందే చెప్తారు, అంటే మెయింటైన్ చేయండి, బ్యాలెన్స్ మెయింటైన్ చేయమని టీఎస్పిఎస్ అనేది సజెస్ట్ చేస్తుంది. బట్ అల్టిమేట్లీ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఆయనకు వచ్చిన కమాండ్ ఉన్న టాపిక్ నుండి అంటే డీవియేషన్ ఉంటుంది అన్నట్టు. సో ఒక చాప్టర్ నుండి 6 ఇవ్వచ్చు, ఒక చాప్టర్ నుండి 10 కాకుండా 14 ఇవ్వచ్చు. ఇట్లా డీవియేషన్ ఉంటుంది. వీ కాంట్ సే ఖచ్చితంగా ఈ చాప్టర్ నుండి ప్రతి 15 చాప్టర్స్ నుండి ప్రతి దాని నుండి 10 రావాలని లేదు, బ్యాలెన్స్డ్గా ఇవ్వాలంటారు. బట్ డీవియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ టోటల్ లెక్చర్ని ఎలా డివైడ్ చేసుకుందామంటే ఫస్ట్ సిలబస్ అనాలిసిస్ చేద్దాం. సిలబస్ అనేది మ్యాండేటరీ అండి. ఏ ఎగ్జామ్కైనా సరే వితౌట్ సిలబస్ మీరు ప్రిపేర్ అయితే అది ఎలా ఉంటుందంటే మీరు ఒక 4 రోడ్స్లో నించొని ఎటు వెళ్ళాలో మీకు తెలియదు అన్నట్టు. మీరు ఇంత దూరం వెళ్ళిన తర్వాత అరే ఇది రాంగ్ రూట్ కదా అని మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ రూట్కి వెళ్ళాలంటే ఇట్స్ ఏ టైం వేస్ట్ ప్రాసెస్. మీకున్న వెరీ లిమిటెడ్ టైంలో ఈ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో మీరు ఈ 4 రోడ్స్లో ఉన్నప్పుడే మీకు డెస్టినేషన్ తెలిసిందనుకోండి, ఈ రూట్లో వెళ్ళాలనడం అనేది సిలబస్ అన్నట్టు. ఈ సిలబస్ అని తెలిసి ఉంటే మీకు వెరీ ఈజీ అవుతుంది. ఏ ఎగ్జామినేషన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆస్పిరెంట్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే సిలబస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ సిలబస్ మీ ప్రిపరేషన్ అనేది ఏదో బ్లైండ్గా ఏదో స్టాండర్డ్ బుక్ అనుకొని సంథింగ్ XYZ స్టాండర్డ్ బుక్స్, మార్కెట్లో ఉన్న XYZ స్టాండర్డ్స్ బుక్స్ని పట్టుకొని మేము ఇదే ప్రిపేర్ అవుతాం, మాకు సిలబస్ అవసరం లేదనుకుంటే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ యూ విల్ స్కోర్ వెరీ లో స్కోర్ తోటి ఎండ్ అవుతారు. సో మెయిన్గా సిలబస్ని కావాలంటే సిలబస్ ఒక 2-3 కాపీస్ ప్రింట్అవుట్ తీసుకోండి ఆల్వేస్ మీ బ్యాగ్లో, కానీ ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే మీ యొక్క ఆఫీస్లో కానీ మీ రూమ్స్లో స్టిక్ చేసుకోండి. సో అదేంటంటే మీకు కంటిన్యూస్ రిమైండర్గా వర్క్ చేస్తుంది అన్నట్టు. ఇంత కంప్లీట్ అయింది, ఇంత కంప్లీట్ చేయాలి, ఈ టాపిక్స్ మీద మెటీరియల్ ఉంది, ఈ టాపిక్స్ మీద మెటీరియల్ లేదు, దీనికి మెటీరియల్ చేసుకోవాలి. సో కంప్లీట్గా ఒక పిక్చర్ అంటూ మీకు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే PYQ అనాలిసిస్. ఏ ఎగ్జామినేషన్ అయినా సరే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మీరు ఫ్యూచర్ ఎగ్జామ్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఏ విధంగా ఏ ఆస్పెక్ట్లో ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఈజీగా తెలుస్తుంది అన్నట్టు.
సో మీకు తెలిసేది ఏంటంటే క్వశ్చన్ అడిగే పద్ధతి ఏంది, ఏ ఆస్పెక్ట్లో ప్రిపేర్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ని ఏ విధంగా చదవాలి. మెయిన్గా మీరు రీడింగ్ ఈజ్ డిఫరెంట్, మెమొరైజింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎగ్జామ్లో ఎగ్జిక్యూటింగ్ చేయడం అనేది ఇది వెరీ డిఫరెంట్ టాస్క్ అన్నట్టు. సో చదవడం ఒక ఎత్తు అయితే, దాన్ని గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఇవి రెండు ఒక ఎత్తు అయితే, దాన్ని మీరు ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ అయినా సరే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు ఓవర్కమ్ చేయాలంటే మ్యాండేటరీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అది యూపీఎస్సీ క్వశ్చన్సా ఆర్ టీఎస్పిఎస్సి క్వశ్చన్సా, ఏపీపీఎస్సీనా ఆర్ సమ్ ఎర్ ఎగ్జామ్, అంటే మీ సిలబస్కి మ్యాచ్ అయితే ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అందులో రాంగ్ లేదు. ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ గ్రూప్ టూ ఉంటుంది కదా, సో ఆ క్వశ్చన్ పేపర్ కూడా చూడండి. ఆ క్వశ్చన్ పేపర్ కూడా చూస్తే మీకు ఒక అంచనా వస్తుంది అన్నట్టు, ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ నుండి ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ ఇవ్వచ్చు, మీరు ఎలా అటెండ్ అవ్వచ్చు. సో టోటల్ 150 క్వశ్చన్స్ కదా. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది, ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సిలబస్ అనాలిసిస్ తర్వాత మెయిన్గా ఈ సిలబస్లో ఏ బుక్స్ మ్యాక్సిమం కవర్ చేస్తున్నాయి. ఎవరైనా సరే ఏ ఆథర్ అయినా సరే మ్యాక్సిమం బుక్స్ సిలబస్ బేస్ చేసుకునే రాస్తారు. బట్ కొంచెం ఉండకపోవచ్చు. సిలబస్ అనేది 100% అయితే ఆథర్ 100% ఇవ్వకపోవచ్చు. 100% అనేది ఆయన బుక్లో ఇవ్వకపోవచ్చు. లైక్ కొందరు 70% ఇస్తారు, కొందరు 60 ఇస్తారు, కొందరు 50 ఇస్తారు, కొందరు 40 ఇస్తారు. మీరు ఇక్కడే అంటే ఈ సిలబస్ కాపీని తెలుసుకుంటే ఏ ఆథర్ ఎక్కువ కవర్ చేశారో తెలుస్తుంది. సో 70% ఎవరు కవర్ చేశారు, ఎవరైనా మరీ మంచి ఆథర్ ఉంటే 80% కవర్ చేశారనుకోండి. సో అలాంటి బుక్స్ తీసుకోవాలి మీరు. సిలబస్ మ్యాక్సిమం కవర్ అవుతుందా లేదా, సో క్వాలిటీ ఎలా ఉంది, క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది క్వాలిటీ కంటెంట్ ఉందా లేదా. కొందరు ఆథర్స్ ఏం చేస్తారంటే ఏదో వాళ్ళ ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేయడం కోసం హరిబరిగా రాస్తారు, ఏదో డబ్బులు సంపాదించాలి ఒక ప్రాఫిట్ ఇంటెన్షన్ తోటి. సో విత్ లిమిటెడ్ పీరియడ్లో రాయడం వల్ల ఏంటంటే వాళ్ళు 100% ఇవ్వలేరు. సో అది అనేది మనకి సెట్ బ్యాక్ అవ్వచ్చు ఆస్పిరెంట్స్కి. సో మీరు స్టాండర్డ్ బుక్స్ కానీ రిఫరెన్స్ బుక్ కానీ ఇది చూస్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. మీ ప్రిపరేషన్లో మీరు కరెక్ట్ రిఫరెన్స్ బుక్ కానీ కరెక్ట్ స్టాండర్డ్ బుక్ చూస్ చేసుకుంటే ఇది హాఫ్ సక్సెస్ అండి. మీ ఎగ్జామ్లో మీరు హాఫ్ సక్సెస్ అయినట్టే. ఒక 50% యు ఆర్ సక్సీడెడ్ అన్నట్టే కరెక్ట్ స్టాండర్డ్ బుక్ ఉంటే. రిమైనింగ్ 50 డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ డైలీ అండ్ మంత్లీ ప్లాన్. మీకు సిలబస్ తెలుసు, రిఫరెన్స్ బుక్స్ తెలుసు. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు నెక్స్ట్ థింగ్ ఏం చేసుకోవాలంటే మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి, స్టడీ ప్లాన్ వేసుకోవాలి. ఈ బుక్కుని ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ తెలిసింది, ఒక బుక్కు ఫర్ ఎగ్జాంపుల్ 120 పేజెస్ ఉందనుకోండి. ఈ 120 పేజెస్ అనుకోండి ఆర్ 6 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. వీటిని మీరు ఎలా డివైడ్ చేసుకుంటారు, ఏ టైంలో చదువుకుంటారు. ఎకనామీని డే మొత్తం చదువుతారా ఆర్ మీరు మిక్స్డ్ చదువుతారా, పాలిటీ ఎకనామీ లైక్ వేరే హిస్టరీ కలిపి చదువుతారా, అది ఇండివిజువల్ చాయిస్. వి కాంట్ సే మీరు ఖచ్చితంగా కంటిన్యూస్గా ఇదే సబ్జెక్ట్ చేయమని చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక వే ఉంటుంది అన్నట్టు. కొందరు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఒకటే చదివేస్తారు అన్నట్టు, వాళ్ళ మెథడాలజీ. కొందరికి కంటిన్యూస్గా ఎక్కదు, వాళ్ళు సబ్జెక్ట్ చేంజ్ చేస్తుంటారు మధ్యలో. సో మీకు ఎలా మీ ప్లాన్స్ అనేది ఇండివిజువల్ ఉండాలి. ఎవడో పక్కన ప్లాన్ని మీరు కాపీ కొడతా అంటే అది మీ మైండ్కి సెట్ కాదు. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. ఇక్కడ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్. అది బెటర్. మీ ప్లాన్స్ అనేది మీకు వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ ఎకనామీని చూసుకుంటే ఇండియన్ ఎకనామీ ఇది పేపర్ 3లో ఉంది. మనకు గ్రూప్ 2లో పేపర్ 3లో ఉంది. అండ్ దీనికి 150 మార్క్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 600 మార్క్స్కి 150. ఈ 150 అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు చూడండి, దీన్ని వీళ్ళు సిలబస్లో దీన్ని ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అంటారు. ఈ పేపర్ని ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్. దీన్ని వీళ్ళు 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. దే డివైడెడ్ ఇట్ ఇంటూ 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏంది, ఇండియన్ ఎకనామీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇట్స్ రిలేటెడ్ టు తెలంగాణ, ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటంటే ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్.
ఇదే సస్టైనబుల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు బేసికల్లీ ఎగ్జామినర్ ఎలా చేస్తున్నారంటే ఈచ్ దానికి 50 అనుకుంటున్నాడు, ఇంటూ 3 ఈక్వల్ టు 150 మార్క్స్. బట్ ఇట్ మే వ్యారీ అవ్వచ్చు. లైక్ సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే దే మే గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు పార్ట్ 3 అనుకోండి, కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు మోర్ ప్రిఫరెన్స్ పార్ట్ 1కి ఇవ్వచ్చు, కొన్నిసార్లు 2కి ఇవ్వచ్చు. సో డీవియేషన్ మాత్రం పక్క ఉంటుంది. ఇది గ్యారంటీ కాదు, ప్రతి పార్ట్కి 50 మార్క్స్ ఇవ్వాలనేది గ్యారంటీ కాదు. లాస్ట్ టైం గ్రూప్ 2 పేపర్ అనాలిసిస్ చేసినా ఖచ్చితంగా వాళ్ళు ఫాలో కాలేరు. సో చేంజెస్ ఉండొచ్చు. బట్ మనం ఏంటంటే ఖచ్చితంగా దీనికి 50 మార్క్స్ ఉంటుంది అని ప్రిపేర్ అయితే ఏంటంటే మనకు బెటర్. ఎట్లా ఇచ్చినా వీ క్యాన్ డూ దట్. సో సిలబస్ చూడండి. సిలబస్ ఫస్ట్ పార్ట్ 1లో ఫస్ట్ చాప్టర్ ఏముందంటే డెమోగ్రఫీ. ఇట్స్ అబౌట్ డెమోగ్రఫీ. సో డెమోగ్రఫీ ప్యాటర్న్స్ కానీ, డెమోగ్రఫిక్ ట్రెండ్స్ కానీ, సెన్సస్ ఎలా ఉంది, ఇండియాలో సెన్సస్ ఎలా ఉంది 1881 నుండి ఎలా ఫాలో అవుతున్నారు, ఇది ఎన్నో సెన్సస్, దాని థీమ్ ఏంది, అసలు ప్రతి ఒక్కటి డెమోగ్రఫిక్ ఫీచర్స్ అంటే ఏంటంటే మన సెక్స్ రేషియో ఎలా ఉంది, లిటరసీ రేట్ ఎలా ఉంది, పాపులేషన్లో డికేడల్ గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, ఎవ్రీ స్టేట్లో డెన్సిటీ ఎలా ఉంది. సో ఇవన్నీ హైయెస్ట్ ఏది ఉంది, పాపులేషన్లో హైయెస్ట్ ఏది ఉంది, లోయెస్ట్ ఏది ఉంది, సెక్స్ రేషియోలో టాప్ 3 స్టేట్స్ ఉన్నాయి, ప్రతి ఆస్పెక్ట్లో టాప్ 3 స్టేట్స్ ఉన్నాయి, బిలో ఎంత ఉంది, చైల్డ్ సెక్స్ రేషియోలో ఏ స్టేట్ టాప్ ఉంది, ఏది బిలో ఉంది, ఎవ్రీథింగ్. క్వశ్చన్ అనేది ఎలా అయినా అడగవచ్చు. డెమోగ్రఫీ అనేది కొత్తగా యాడ్ చేసిన చాప్టర్ కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులోకి వెళ్ళి. సో వెరీ పొటెన్షియల్ ఏరియా. ప్లస్ మనకి ఏంటంటే లిమిటెడ్గా మనకు ఈజీ అవుతుంది అన్నట్టు, మనకు మెటీరియల్ అవైలబిలిటీ బాగుంది. మీరు దీన్ని ఒక్కసారి చూస్తే మాత్రం మీరు గుర్తుపెట్టుకోలేరు. దీన్ని మినిమం ఒక 3 టైమ్స్ చదివారనుకోండి, యూ క్యాన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇట్స్ ఎ వెరీ ఈజీ చాప్టర్. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ కాన్సెప్ట్ కూడా ఇది ఏంటంటే మెయిన్లీ వర్కింగ్ పాపులేషన్ 15 to 59 మధ్యలో ఉంటారు కదా, వీళ్ళు అనేది ఎక్కువ ఉన్నారన్నట్టు. మన దగ్గర అబోవ్ 60% ఉన్నారు, ప్రెసెంట్ అబోవ్ 60% ఉన్నారు. కాబట్టి వీళ్ళని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మన జీడిపి గ్రోత్ రేట్ని కానీ, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ పెంచుకోవచ్చు అన్నట్టు. డిపెండెన్సీ రేషియో తక్కువ ఉంది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇట్స్ అబౌట్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ప్లస్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అనేది సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ప్లస్ ఎకనామికల్గా అగ్రికల్చర్లో ఎంత ఉన్నారు, ఇండస్ట్రీ ఎంత ఉన్నారు, సర్వీస్ ఎంత ఉన్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియాలో పాపులేషన్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఈవెన్ 2001 పాలసీని కానీ, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ కానీ, ఈ పాపులేషన్ పాలసీస్ ప్లస్ వీళ్ళు కొన్ని సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చారు పాపులేషన్ స్టెబిలైజేషన్కి. 2045 అనే డెడ్ లైన్, ఇది ఎలా ఉంది, ఎవ్రీథింగ్. ఇవి కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఈ చాప్టర్లో 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. వీటిని మీరు కరెక్ట్గా తెలుసుకుంటే వెరీ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. సో చాప్టర్ వైజ్గా చూడండి. ప్రతిదీ ఏంటంటే చాప్టర్ వైజ్గా చూడండి, టాపిక్ వైజ్ సిలబస్ని పర్ఫెక్ట్గా చేసుకుంటే, టాపిక్ వైజ్ చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ ఏముంది మనకి, నేషనల్ ఇన్కమ్ ఉంది. నేషనల్ ఇన్కమ్ ఈజ్ నెక్స్ట్ చాప్టర్. సో ఇందులో ఈ చాప్టర్లో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చాప్టర్లో మీకు కాన్సెప్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, బేసిక్ కాన్సెప్ట్స్ ప్రతిదీ. ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏంది, నెక్స్ట్ జీడిపి అంటే ఏంది, జిఎన్పి ఏంది, ఎన్డిపి అంటే ఏంది, ఎన్ఎన్పి అంటే ఏంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమున్నాయి, అండ్ ట్యాక్సెస్ ఎలా వేస్తారు, ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే ఏంది, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అనేటివి మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ప్లస్ నేషనల్ ఇన్కమ్ మెజర్మెంట్ మెథడ్స్ అన్నాడు, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి అన్నట్టు. జీవే, గ్రాస్ వాల్యూ యాడెడ్, ఈ మెథడ్, ఎవ్రీ డిఫరెంట్ మెథడ్స్ నుండి మన నేషనల్ ఇన్కమ్ని ఎలా మెజర్ చేస్తాం. ప్లస్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా, అసలు దీన్ని స్టార్టింగ్ నుండి ఎలా ఎస్టిమేట్ చేస్తున్నారు, నేషనల్ ఇన్కమ్ మీద కమిటీస్ కూడా ఉన్నాయి, ఆ కమిటీస్ ఏంది, వాళ్ళు ఎంత చెప్పారు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత చెప్పారు, అవన్నీ ఉన్నాయి. ప్లస్ సెక్టరల్ కంట్రిబ్యూషన్ అంటే అగ్రి, ఇండస్ట్రీస్,
యాజ్ వెల్ యాజ్ సర్వీస్. ఈ 3 సెక్టర్స్ అనేటివి ఇండియన్ ఎకానమీ ఉందనుకోండి, ఇది ఇండియన్ ఎకానమీ అనుకోండి. అగ్రి సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఇండస్ట్రీ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఈ 3 సెక్టర్స్ కలిపి ఒక దగ్గర తీసుకొస్తే దట్ ఈస్ అవర్ ఇండియన్ ఎకానమీ. సో ఈ కంట్రిబ్యూషన్ ఎలా ఉందో అది తెలుసుకోండి. ప్లస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే టోటల్ జీడిపి డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ చేస్తే ఈచ్ పర్సన్కి ఎంత వస్తుంది అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది, ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డౌన్ ద లైన్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, సో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ట్రెండ్స్ ఏంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. మనం ఇది ప్రీవియస్ గ్రూప్ 2 క్వశ్చన్. మనం ఇట్లా ప్రీవియస్ క్వశ్చన్ బేస్డ్ మీద వెళ్తే మనకి ఏంటంటే కాన్సెప్ట్స్ అనేటివి వెరీ క్లియర్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద గ్రోత్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ ద గ్రోత్ ఆఫ్ చైల్డ్ పాపులేషన్ ఇన్ ఎ కంట్రీ ఇట్ లీడ్స్ టు, అంటే వర్కింగ్ పాపులేషన్ 15 to 59 ఇది ఎక్కువ ఉంటే, చైల్డ్ పాపులేషన్ అంటే ఇది ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. హయ్యర్ డిపెండెన్సీ రేషియో. హయ్యర్ ఎలా అవుతుంది, చైల్డ్ అనేది తక్కువ ఉన్నారు అంటున్నారు, వీళ్ళు వర్కింగ్ ఎక్కువ ఉన్నారు, సో హయ్యర్ కాదు. నెక్స్ట్ ఏంది, ఇంటర్మీడియట్ డిపెండెన్సీ, ఇది కూడా కాదు. నెక్స్ట్ లో డిపెండెన్సీ రేషియో, నెక్స్ట్ నాన్ డిపెండెన్సీ రేషియో. సో వీళ్ళు చైల్డ్ పాపులేషన్ అన్నాడు కాబట్టి, సో ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే మోస్ట్లీ ఇట్స్ ఏ లో డిపెండెన్సీ రేషియోనే, బట్ మనకి ఓల్డ్ ఏజ్ ఎంత ఉన్నాడో చెప్పలేడు, కానీ ఆన్సర్ మాత్రం లో డిపెండెన్సీ రేషియో అన్నట్టు. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంది, చైల్డ్ పాపులేషన్ అనేది తక్కువ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, హయ్యర్ ద షేర్ ఆఫ్ వర్కర్స్ టు నాన్ వర్కర్స్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ ఇంప్లాయిస్ టు, అంటే వర్కర్స్ పాపులేషన్ ఎక్కువ ఉంది అంటున్నాడు నాన్ వర్కర్స్ కంటే. ఇది ఎట్లా ఇంప్లాయ్ అవుతుందో క్వశ్చన్ అడుగుతున్నాడు. ద స్మాలర్ విల్ బి ద సర్ప్లస్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. స్మాలర్ ఎట్లా ఉంటుంది, వర్కర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ అర్న్ చేస్తారు, ఎక్కువ అర్న్ చేస్తే ఎక్కువ సేవింగ్ ఉంటుంది, ఎక్కువ సేవింగ్ ఉంటే ఎక్కువ మనీ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద లార్జర్ విల్ బి ద సర్ప్లస్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ఎక్కువ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటే వాళ్ళ సేవింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సేవింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయగలుగుతారు. సో ఏంటంటే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ ఉంటే ఎలాంటి క్వశ్చన్ అనేది డైరెక్ట్ ఇవ్వడు అన్నట్టు. మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఆన్ ది స్పాట్లో యూ క్యాన్ డిసైడ్ విచ్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్, విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్, అదే అంతే. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇన్ అన్ ఓపెన్ ఎకనామీ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మే బి గ్రేటర్ ఆర్ లెస్సర్ దెన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నాడు. అంటే ఇది ఒక గ్లోబలైజేషన్ మార్కెట్ చూసుకుంటే మీకు జిఎన్పి అనేది గ్రేటరా ఆర్ లెస్సరా జీడిపి కంటే, దేన్ని బట్టి చెప్పవచ్చు అంటే ఇది ద నెట్ ఫ్లో ఆఫ్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఇన్కమ్, దీన్ని బట్టి చెప్పవచ్చు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంప్లైస్ టు అన్నాడు. మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఏంటంటే వన్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్ అండి, సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ ఏంటంటే ఓన్లీ నంబర్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జీడిపి 2 ట్రిలియన్ ఉందనుకోండి మన జీడిపి, నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో 4 ట్రిలియన్స్ అయిందనుకోండి, 4 ట్రిలియన్స్, ఇది ఏంటంటే 2 ట్రిలియన్స్ పెరిగింది. సో ఇది జస్ట్ నంబర్స్ గురించి మనం మాట్లాడితే దట్ ఈస్ ద ఎకనామిక్ గ్రోత్. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఈ ఇంక్రీజ్ అయిన 2 crores ఉన్నాయి కదా, 2 to 4, ఈ 2 crores అనేది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా పెంచింది, ఒక పీపుల్ యొక్క పావర్టీ లెవెల్స్ తగ్గించిందా కంట్రీలో, లిటరసీ పెంచిందా, హెల్త్ ఎలా ఉంది, హెల్త్ సెక్టర్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సెక్టర్ ఎలా ఉంది కంట్రీలో, ఇవన్నీ చెప్పేది ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటంటే ఇట్ టెల్స్ అబౌట్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ చేంజెస్ ఇన్ ద ఎకనామీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిలేటెడ్ టు హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ దేనంటారంటే మనకు అంతకుముందు మన గ్రోత్ రేట్ 3.5 దాటలేదు కాబట్టి 1980s వరకు దాటలేదు కాబట్టి దాన్ని హిందూ గ్రోత్ రేట్ అంటారు. దాని తర్వాత సడన్ షిఫ్ట్ వచ్చింది. సో అగ్రికల్చర్ రిలేటెడ్ కాదు, ఇది జీడిపి గ్రోత్ రేట్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 3.5 మాత్రమే ఉంటుండే, దాన్ని హిందూ గ్రోత్ రేట్ అంటారు. బిఎన్సి ఈజ్ ద ఆన్సర్, బిఎన్సి అనేది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్. మేజర్ కాజెస్ అడిగాడు, పూర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇవన్నీ. సో మీకు కాన్సెప్ట్స్ క్లియర్ ఉంటే ఇవన్నీ చూసి మీరు ఆన్సర్స్ చేయొచ్చు అన్నట్టు. ఇంకో క్వశ్చన్ ఇక్కడ చూడండి, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
మిక్స్డ్ ఎకనామీకి ఎసెన్షియల్ థింగ్ ఏంది అంటున్నాడు. ఇట్స్ అబౌట్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ గూడ్స్. ఇట్స్ అబౌట్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లేబర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఇన్సెంటివ్స్ టెక్నిక్స్. ఇట్స్ అబౌట్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అర్బన్ యాజ్ వెల్ యాజ్ సెమీ అర్బన్ ఏరియాస్ అంటున్నాడు. ఇట్స్ అబౌట్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్. మిక్స్డ్ అంటే ఇది పబ్లిక్ సెక్టర్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్ అనేవి రెండు కలిసి ఉండడాన్ని మిక్స్డ్ ఎకనామీ అంటాం. సో 4th ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి 135th క్వశ్చన్. ఇఫ్ సేవింగ్స్ రేషియో ఈజ్ డివైడెడ్ బై ద క్యాపిటల్ అవుట్పుట్ రేషియో వి డిరైవ్ అన్నాడు. జిఎన్పి గ్రోత్ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్, పాపులేషన్ గ్రోత్ రేట్, డిస్పోజబుల్ ఇన్కమ్, ఇవన్నీ కాదు, జిఎన్పి గ్రోత్ రేట్. ఇదేంటంటే ఇట్స్ అబౌట్ హారర్-డోమర్ మోడల్ అన్నట్టు. సేవింగ్ రేషియో డివైడెడ్ బై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, కార్ అంటారు అన్నట్టు. ఇదేంటంటే హారర్-డోమర్ మోడల్ అంటాం మనం. హారర్-డోమర్ మోడల్. మీకు కార్ వాల్యూ అనేది తక్కువ ఉందనుకోండి, లో ఉందనుకోండి, మనం ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకున్నట్టు, మన క్యాపిటల్ని ఎఫిషియన్సీగా యూటిలైజ్ చేసుకుంటున్నట్టు. అదే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో వాల్యూ హయ్యర్ ఉంటే మనకున్న క్యాపిటల్ని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేయట్లేదు అన్నట్టు. ఇది హారర్-డోమర్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి డిసెంబర్ అన్నాడు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ మార్చ్ అన్నాడు. ఖరీఫ్ సీజన్ అంటే అక్టోబర్ టు సెప్టెంబర్ అన్నాడు. అకాడమిక్ అంటే జూన్ టు మే అన్నాడు అన్నట్టు. జూన్ టు మే. ఇది ఖరీఫ్ సీజన్ కాదు, ఇది రబీ, కాబట్టి ఇది రాంగ్. సో ఏబిడి ఆన్సర్ ఇది. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ద నేషనల్ ఇన్కమ్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1949. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇట్స్ మెంబర్స్ అన్నాడు. మీ మెంబర్స్ ఎవరు అన్నాడు. యాక్చువల్గా పీసీ మౌలనబీస్ చైర్మన్, ఈ కమిటీకి పీసీ మౌలనబీస్ చైర్మన్, అండ్ డిఆర్ గడ్గిల్ ఈజ్ అ మెంబర్, వికేఆర్వి రావు ఈజ్ ఆల్సో మెంబర్. అంబేద్కర్ కాదు కాబట్టి సి తీసేయండి. సి తీసేస్తే ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, డిఏబి. ఇదే ఆన్సర్. సో నెక్స్ట్ మనకున్న చాప్టర్ ఏంటంటే దాని తర్వాత ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్ మీద ఉంది ఈ చాప్టర్. ఇందులో మెయిన్గా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. అలైడ్ అంటే ఫిషరీస్ కానీ హార్టికల్చర్ కానీ ఇవన్నీ అలైడ్ సెక్టర్స్ కింద వస్తాయి. సో అగ్రికల్చర్ ఈ సెక్టర్స్ గురించి తెలుసుకోవాలి. అసలు ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఫిషరీ సెక్టర్కి గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏముంది, దానికి ఉన్న స్కీమ్స్ ఏంది, హార్టికల్చర్ సెక్టర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, గ్రోత్ రేట్ ఎలా ఉంది, దానిలో ఉన్న డిఫరెంట్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, వాటి గ్రోత్ రేట్ ఎలా ఉంది, గవర్నమెంట్ హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం తెచ్చిన స్కీమ్స్ ఏంది, అగ్రికల్చర్ రిలేటెడ్ గ్రోత్ రేట్ ఏముంది, అగ్రికల్చర్ రిలేటెడ్ క్రాప్స్ ఏవేవైతే ఎక్కువ గ్రోత్ రేట్ ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంది, అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇనిషియేటివ్స్ ఏంది, ప్లస్ అగ్రికల్చర్ వల్ల నేషనల్ ఇన్కమ్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, అగ్రికల్చర్ సెక్టర్ నేషనల్ ఇన్కమ్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇదొకటి. నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అది చూసుకోవాలి. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఆఫ్ గ్రీన్, ఇదొకటి రివిలేషన్. నెక్స్ట్ ఇరిగేషన్ సోర్సెస్ ఎలా ఉన్నాయి, ఇండియాలో బోర్వెల్ ఉందా, లేక్స్ ఉన్నాయా, రివర్స్ ఉన్నాయా, డ్యామ్స్ ఎలా కడుతున్నారు, ఇరిగేషన్ సోర్సెస్ ఏమున్నాయి మెయిన్గా, అదొకటి. లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏదైనా. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్, అగ్రికల్చర్ ప్రైజింగ్. సో ఇప్పుడు అగ్రికల్చర్ క్రెడిట్ ఎలా ఉంది, ఫార్మల్ క్రెడిట్ ఉందా, ఇన్ఫార్మల్ ఉందా, గవర్నమెంట్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ క్రెడిట్ కార్డ్ కానీ ఇవన్నీ వస్తాయి అన్నట్టు అగ్రికల్చర్ క్రెడిట్లో. నాబార్డ్ ఎలా చేస్తుంది, రూరల్ ఆర్ఆర్బీస్ ఎలా చేస్తున్నాయి, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటారు అన్ని బ్యాంక్స్. అగ్రికల్చర్ కూడా వన్ ఆఫ్ ద టాపిక్ అన్నట్టు, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. ఇవన్నీ అసలు ఫార్మల్ క్రెడిట్ ఎలా ఉంది మార్కెట్లో, ఇన్ఫార్మల్ క్రెడిట్. నెక్స్ట్ అగ్రికల్చర్ సబ్సిడీస్. ఈ సబ్సిడీస్ అనేది ఎలా అయినా ఇవ్వచ్చు. ఫర్టిలైజర్ సబ్సిడీస్ ఉంటాయి, ప్లస్ మీకు మెషినరీ ఉంటుంది కదా అగ్రికల్చర్ మెషినరీ మీద సబ్సిడీస్ ఎలా ఉన్నాయి, ఇదొకటి. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ లేబర్. సో వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఉంది, అగ్రికల్చర్ లేబర్ది ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఉంది. నెక్స్ట్ గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అలైడ్ సెక్టర్స్. సో వీటన్నిటివి ఫిషరీస్ కానీ హార్టికల్చర్ కానీ వీటి గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో అగ్రికల్చర్ సెక్టర్ మీరు తీసుకుంటే డిఫరెంట్ వస్తాయి. ఇక్కడ మీకు ఎంఎస్పి గురించి ఒకటి వస్తుంది. ఎంఎస్పి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో. ఎంఎస్పి కానీ ప్లస్ ఇప్పుడు
డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని కొత్తగా వచ్చింది. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, ఇది అశోక్ దాల్వాయ్ కమిటీ ఏం చేశారంటే ఈ ఫార్మర్స్ ఇన్కమ్ని ఎలా డబ్లింగ్ చేయాలనేది ఒక వచ్చిందంట. ఇందులోనే ఇంకో టాపిక్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గ్రీన్ రెవల్యూషన్ కానీ, ఎంఎస్పి కానీ, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్ కానీ, నాబార్డ్ కానీ, ఇవన్నీ మా ఫార్మర్ క్రెడిట్లు ఉన్నాయి. ఇంకోటి ఈనామ్ అని వచ్చింది, మార్కెటింగ్లో వస్తే ఈనామ్ అని వచ్చింది. ఈనామ్ అనేది ఇంతకుముందు ఏపీఎఫ్ఎంసీ యాక్ట్ బదులు ఇవి డైరెక్ట్ వచ్చాయి అన్నట్టు, మొత్తం ఎలక్ట్రానిక్ ఉంటుంది అన్నట్టు, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్. సేమ్ ఇది కూడా దాని గ్రోత్ ఎలా ఉంది, స్ట్రక్చర్ ఇండియన్ ఇండస్ట్రీస్లలో వీటి గ్రోత్ ఎలా ఉంది అది చూసుకోవాలి. ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఉంటాయి, అగ్రో బేస్డ్ ఉంటాయి, ప్లస్ మీకు అన్ని స్టీల్ ఇండస్ట్రీ కానీ, ఇది ఇంపార్టెంట్, స్టీల్ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఈ ఇండస్ట్రీస్ అన్ని ఎలా ఉన్నాయి, విత్ గ్రోత్ రేట్ ఎలా ఉంది. నెక్స్ట్ ఇవి జీడిపికి ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది జీడిపి కంట్రిబ్యూషన్ ఎంత ఉంది. ఇండస్ట్రియల్ పాలసీస్ 1948ది కానీ 1956 కానీ, ఇవన్నీ డిఫరెంట్ మీకు ఒక 5 to 6 ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ ఏంది, వీటి ఆబ్జెక్టివ్స్ ఏంది. ఈ 1956 దాన్ని ఇండస్ట్రియల్ పాలసీని మినీ కాన్స్టిట్యూషన్ కూడా అంటారు, ఎకనామీలో ఒక మినీ కాన్స్టిట్యూషన్ అన్నట్టు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, వాటి కంట్రిబ్యూషన్. ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎలా ఉంది, వీటి గ్రోత్ రేట్ ఎలా ఉంది, వీటికి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, లైక్ ముద్రా స్కీమ్ వచ్చింది, పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని వచ్చినాయి వీటికి. ప్లస్ ఎంఎస్ఎంఈస్కి వీటికి కరోనా టైంలో కూడా వీటికి ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చింది. ఇదేంటంటే వీళ్ళకి బ్యాంక్స్ నుండి లోన్ తీసుకుంటే వీళ్ళు గవర్నమెంట్ అనేది బ్యాకింగ్ ఇస్తుంది అన్నట్టు, ప్లస్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ టు నేషనల్ ఇన్కమ్కి సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది. సర్వీస్ సెక్టర్లో డిఫరెంట్ వస్తాయి, టూరిజం వస్తుంది, హోటల్ వస్తుంది, సాఫ్ట్వేర్ వస్తుంది, హార్డ్వేర్, ఇవన్నీ వస్తాయి అన్నట్టు సర్వీస్ సెక్టర్లో, ఇవన్నీ డిఫరెంట్ సెక్టర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 58% వరకు సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఉంది. నెక్స్ట్ వీటి సబ్ సెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా దీనిలోనే వస్తుంది, రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా. నెక్స్ట్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎవ్రీథింగ్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ ఎలా చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియన్ ఫారెన్ ట్రేడ్, మన ఫారెన్ ట్రేడ్ ఎలా ఉంది, ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కానీ, ఫారెన్ ట్రేడ్ పాలసీ కానీ, ఇవన్నీ మనకి ఎలా ఉంది, ఇదంతా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ మనకి, మన ఈవెన్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కానీ, యూపీఎస్సి కానీ, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులోకి వెళ్ళి మ్యాక్సిమం వెయిటేజ్, ఈ మధ్య మ్యాక్సిమం వెయిటేజ్ ఇస్తున్నాడు కాబట్టి ఇందులోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో చాలా జాగ్రత్త. ఇందులో 5 year ప్లాన్స్ కానీ, నీతి ఆయోగ్ కానీ, బడ్జెట్స్ కానీ, రీసెంట్ బడ్జెట్స్ ఒక లాస్ట్ 3 years బడ్జెట్స్ కానీ, ఎకనామిక్ సర్వే మీరు చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ హోల్ ఈ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ పార్ట్లో ఇందులోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇందులో మెయిన్గా మీరు 5 years ప్లాన్ చదివేటప్పుడు దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంది, ఆ ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే మెయిన్ ఒక థీమ్ ఉంటుంది, థీమ్ ఏంది, ప్లస్ ఆ ప్లాన్ మోడల్ ఏంది, యాక్చువల్ టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత, యాక్చువల్ సాధించిన గ్రోత్ రేట్ ఎంత, ప్లస్ అందులో ఇంట్రొడ్యూస్ అయిన స్కీమ్స్ కానీ, పాలసీస్ కానీ ఏంది, అవి చాలా ఇంపార్టెంట్ ప్రతి 5 year ప్లాన్కి. టార్గెట్, అచీవ్మెంట్స్, ఫెయిల్యూర్స్ కూడా, ఏ ప్లాన్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ మనకు 2015లో 5 year ప్లాన్స్ని స్క్రాప్ చేసేసి నీతి ఆయోగ్ అనే ఒక కొత్త థింక్ ట్యాంక్ తీసుకొచ్చారు, నీతి ఆయోగ్ థింక్ ట్యాంక్. ఇది ఇంతకుముందు సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉంటే ఇట్ బికేమ్ డీసెంట్రలైజ్డ్, లోకల్ నుండి స్టేట్ నుండి సెంట్రల్, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ని ఏమంటామంటే
కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. కాంపిటేటివ్ ఫెడరలిజం యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ బడ్జెట్స్లో కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ. రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది, క్యాపిటల్ బడ్జెట్ ఏంటంటే, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది, ఎఫెక్టివ్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది. చిన్న చిన్న కాన్సెప్ట్స్, ప్రతి కాన్సెప్ట్ తెలుసుకోండి. ఆ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోండి. ఫిజికల్ డెఫిసిట్ లాస్ట్ 5 yearsలో పెరిగిందా అంటాడు, ఇట్స్ కాన్స్టాంట్లీ ఇంక్రీజింగ్ అంటాడు, ఇట్స్ కాన్స్టాంట్లీ డిక్రీజింగ్ అంటాడు. వాడు ఏంటంటే స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ని మీరు కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే మీరు 100% బడ్జెట్ హైలైట్స్ చూసుకోవాలి. మీరు మొత్తం బడ్జెట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఈ విజన్ కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూట్ విజన్ కానీ ఇన్సైట్స్ కానీ, వీళ్ళు బడ్జెట్స్ యొక్క హైలైట్స్ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్ బడ్జెట్ ఏంటంటే అది గవర్నమెంట్ అందరి దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్లో ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఏది ఇంపార్టెంట్ అనేది వీళ్ళు ఫిల్టర్ చేసి ఇస్తారు అన్నట్టు, మనకి హైలైట్స్ మాత్రమే ఇస్తారు. సో మీరు మొత్తం టోటల్ బడ్జెట్ చదవకుండా వీళ్ళ యొక్క విజన్ కానీ ఇన్సైట్స్ వల్ల కానీ వాళ్ళ హైలైట్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏంది, ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏంది, వీళ్ళు పెట్టిన లిమిట్స్ ఏంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ మాత్రం పక్క వస్తుంది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ నుండి. ప్లస్ రీసెంట్ యూనియన్ బడ్జెట్స్ చెప్పాము కదా, ఈ లాస్ట్ 3 years ఎనఫ్. లాస్ట్ 3 years యూనియన్ బడ్జెట్స్ ఏంది, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంది. ఈ మధ్య రైల్వే బడ్జెట్ కలిపారు, ఫైనాన్షియల్ ఇయర్ని చేంజ్ చేశారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ పబ్లిక్ రెవెన్యూ అంటే ఏంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏంటంటే పబ్లిక్ డెప్ట్ ఏంది. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ ఏంది, వాటి యొక్క రోల్ ఏంది, వాటి రికమెండేషన్స్ ఏంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది 15th ఫైనాన్స్ కమిషన్, ఎన్కే సింగ్, హెడెడ్ బై ఎన్కే సింగ్. సో వీళ్ళ రికమెండేషన్స్ ఏంది, రీసెంట్ది చాలా ఇంపార్టెంట్, అవి చూసుకోండి. మనం ఆల్రెడీ ఫైనాన్స్ కమిషన్ మీద, నీతి ఆయోగ్ మీద వీడియోస్ చేసుకున్నాం. ఈవెన్ 5 year ప్లాన్స్ మీద నెక్స్ట్ వీడియో 5 year ప్లాన్స్ మీద ఉంది. బడ్జెట్ మీద కూడా ఒక వీడియో చేస్తా. ప్లస్ ఎకనామిక్ సర్వే మీద కూడా నెక్స్ట్ ఒక అప్కమింగ్ వీడియో చేస్తా అన్నట్టు. 100% అవన్నీ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేను ఇందాక చెప్పినట్టు మీకు ప్లాన్ ఇయర్ కూడా అడుగుతున్నాడు. ప్లాన్ ఇయర్ కూడా ఫస్ట్ 5 year ప్లాన్ 56 to 61 ఇట్లా అడిగి కరెక్ట్లీ మ్యాచ్ ఏమైనా అని అంటున్నాను, కరెక్ట్లీ మ్యాచ్ ఏమేమైనా చూడమంటుండు. సో మీకు ఇయర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి. నెక్స్ట్ మేజర్ ఆబ్జెక్టివ్ కూడా అని చెప్పాను కదా, ప్లాన్ ఏంది, దాని మేజర్ ఆబ్జెక్టివ్ ఏంది. ఫస్ట్ ప్లాన్ అగ్రికల్చర్, సెకండ్ ఇండస్ట్రియల్. ఇందులో ఇవి కూడా ఇంపార్టెంట్, ఎవ్రీ ప్లాన్ దాని ఆబ్జెక్టివ్ ఏంది, ఏ ఇయర్లో ఉంది. ప్లస్ 55 year ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందని అడిగాడు. ఇది ఏంటంటే రిమూవల్ ఆఫ్ పావర్టీ అండ్ అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. సో మీకు ఆబ్జెక్టివ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ప్లాన్లో ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా చూడండి, ఇయర్స్ కూడా చూడండి, ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఏ ప్లాన్లో మెయిన్ థింగ్ అని అడిగాడు. ఇది 8th ప్లాన్లో హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. 8% గ్రోత్ రేట్ ఎందులో ఉందని అంటున్నాడు. మీకు శాంపుల్ కోసం ఇవన్నీ ఏంటంటే మీకు ఒక అనాలిసిస్ ఉండాలని ఈ పీవైక్యూస్ అన్ని పెట్టాను. హూ వాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్, దాని తర్వాత వైస్ చైర్పర్సన్ ఉంటాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ నీతి ఆయోగ్ కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, వైస్ చైర్మన్ అనేది ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తాడు, సిఇఓని కూడా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తాడు. నెక్స్ట్ నీతి ఆయోగ్ అంటే ఏంటనే క్వశ్చన్ అడిగాడు. నీతి ఆయోగ్ అంటే క్వశ్చన్ ఏంది. నెక్స్ట్ 11th 5 year ప్లాన్ యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ ఏంది, యాక్చువల్ గ్రోత్ రేట్ ఏంది. నెక్స్ట్ క్వశ్చన్, రోలింగ్ ప్లాన్స్ని ఎవరు అడ్వకేట్ చేశారు. రోలింగ్ ప్లాన్స్ని గుర్నార్ మిర్జల్ తీసుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. మీకు ఎకనామీలో బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే ఎగ్జామ్లో ఈజీలీ యూ కెన్ స్కోర్ అబోవ్ 120 marks. నెక్స్ట్ ఇక్కడ కూడా క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, సివియర్ ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్లాన్ ఏందని అన్నాడు. సివియర్ అప్పుడు మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఉండే, బిఓపి క్రైసిస్ ఉన్నప్పుడు మనకి 8th ప్లాన్ వచ్చింది అన్నట్టు. 8th ప్లాన్ వచ్చింది ఇది. నెక్స్ట్ ఏ ప్లానింగ్ ఇన్ విచ్ టార్గెట్స్ ఆర్ సెట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15, 20, 25 ఇది ఎందులో ఉంటుంది అని అన్నాడు. పర్స్పెక్టివ్ ప్లానింగ్, దీర్ఘకాలిక ప్రణాళికలో ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నీతి ఆయోగ్ది పర్స్పెక్టివ్ ప్లానింగ్. నీతి ఆయోగ్ ప్లానింగ్ ఏంటంటే పర్స్పెక్టివ్ ప్లానింగ్. ఇందులో మీకు ఏముంటాయి, 15 years ఉంటుంది, 20 ఉంటుంది, 25 మిడ్ రివ్యూ ఉంటుంది, ఇందులో రివ్యూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మనము ఎలా చదవాలి అసలు అంటే దీన్ని ఎట్లా షెడ్యూల్ ఎలా వేసుకోవాలంటే ఇది నేను నార్మల్గా ఒక షెడ్యూల్ చేసిన, మీరు మీ ఓన్గా చేసుకోవచ్చు. సో బేసికల్ ఏంటంటే డెమోగ్రఫీ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి
మీరు పెట్టుకున్న షెడ్యూల్లో డైలీ 4 అవర్స్ ఒక 3 డేస్ పెట్టుకోండి. ఈ 12 అవర్స్ ఉంది కదా, 4 3 12, ఈ 12 అవర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మీరు ఇలా షెడ్యూల్ చేసుకుంటే ఏంటంటే మీకు కంటిన్యూగా డే మొత్తం చదవడం కంటే ఇట్లా డైలీ 4 అవర్స్ పెట్టుకుంటే ఏంటంటే మీకు నెక్స్ట్ డేలో కూడా ఈరోజు చదివింది నెక్స్ట్ డే మళ్ళీ రీక్యాప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే మీరు 4 అవర్స్ చదివారనుకోండి ఎకానమీ, ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రఫీ చదివారు. నెక్స్ట్ మళ్ళీ మీకు ట్యూస్డే రోజు 4 అవర్స్ ఉంది కదా, ఈ 4 అవర్స్లో 30 మినిట్స్ దీన్ని రీక్యాప్ చేసుకోండి. మీరు లాస్ట్ డే చదివింది రీక్యాప్ చేసుకుంటే రివైజ్ చేసుకుంటే ఏంటంటే లాంగర్ డ్యూరేషన్లో మీకు గుర్తుంటుంది. ఎగ్జామినేషన్లో యూ క్యాన్ ఏబుల్ టు ఆన్సర్ వెరీ క్విక్లీ అండ్ వెరీ ఈజీలీ అది. సో దీనికి ఒక 12 అవర్స్ స్పెండ్ చేయండి. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ కూడా ఇంపార్టెంట్ టైం కాబట్టి 4 అవర్స్ ఏ డే 3 డేస్, ఇది కూడా ఎనఫ్. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్కి 3 అవర్స్ పెట్టుకోండి, ఒక 2 డేస్ ఎనఫ్. సర్వీస్ సెక్టర్ కాబట్టి ఒకటే ఉంది కాబట్టి 3 అవర్స్ 1 డే. నెక్స్ట్ ప్లానింగ్, నీతి ఆయోగ్, బడ్జెట్స్, ఎఫ్ఆర్బిఎం, ఎకనామిక్ సర్వే కూడా దీనికి 4 అవర్స్ ఏ డే 3 డేస్ పెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు ఈ టాపిక్లోకి వెళ్ళి మ్యాక్సిమం క్వశ్చన్స్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్. సో మీరు కొన్ని ఉంటాయి టాపిక్స్, అదేంటంటే జస్ట్ మెమొరైజ్ చేయాల్సిందే ఉంటుంది. దాని మీద పెద్దగా ఈ టాపిక్స్లలో మీరు కాన్సెప్ట్స్ అంటూ ఏముండవు. ఇందులో ఓన్లీ ఎఫ్ఆర్బిఎంలో బడ్జెట్లో కొంచెం కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ ఈ ప్లానింగ్లో నీతి ఆయోగ్లో మీకు థింగ్స్ని మెమొరైజ్ చేయడమే ఉంటుంది. సో ఇలాంటివి చాలా ఈజీ కాబట్టి యూ క్యాన్ స్కోర్ మోర్. మీకు ఈజీ ఉన్న దాంట్లో స్కోర్ అనేది మిస్ చేయొద్దు. నెక్స్ట్ బుక్స్ వచ్చేకల్లా ఇంపార్టెంట్ సోర్సెస్ వచ్చేకల్లా మీరు మెయిన్గా బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలంటే శ్రీరామ్ ఐఏఎస్ వాళ్ళది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే శ్రీరామ్ ఐఏఎస్ వాళ్ళది బుక్ చాలా బాగుంటుంది. ఇందులో నోట్స్ అనేది చాలా ఎఫిషియెంట్, చాలా క్లియర్గా ఇచ్చాడు అన్నట్టు, క్లియర్ అండ్ కన్సైజ్ ఇచ్చాడు. సో ఇది ఒక జిరాక్స్ కాపీ మీకు దొరుకుతుంది, ఈ బుక్ తీసుకోండి ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే. ప్లస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ బుక్ చాలా బాగుంటుంది, కాన్సెప్ట్ సంజీవ్ వర్మ అని బుక్ చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే ఎనీ కామన్ ఆస్పిరెంట్స్ కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో రాశాడు, చాలా క్లియర్గా కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఇంకా మీరు బిగినర్ అయితే ఈ బుక్ మ్యాండేటరీ. మీరు అడ్వాన్స్, మీరు ఆల్రెడీ ఎకనామీలో పర్ఫెక్ట్ తోపు అనుకుంటే, మెయిన్స్ కోసం కూడా మీకు కావాలనుకుంటే ఈ రమేష్ సింగ్ అనే బుక్ ఉంటుంది, ఇండియన్ ఎకనామీ బై రమేష్ సింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. ఎకనామిక్ సర్వే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా, మీరు అన్ని కాన్సెప్ట్స్ తెలుసుకున్నా వితౌట్ ఎకనామిక్ సర్వే పోతే మీరు ఒక 10 మార్క్స్ వరకు లూజ్ అవుతారు ఈజీగా. సో ఎకనామిక్ సర్వేని 1 to 2 టైమ్స్ చూడండి. ఈవెన్ ఎకనామిక్ సర్వే మీద మీకు కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని మీద టెస్ట్ పెడుతున్నారు. ఈ టెస్ట్ అటెండ్ అవుతుంది అంటే మీరు రివైజ్ అవుతుంది. మీరు చదివిన ఎకనామిక్ సర్వేని రివిజన్ చేసుకోవాలంటే మీరు ఏదైనా పర్టికులర్ ఇన్స్టిట్యూట్, విజన్ కానీ, ఇన్సైట్స్ కానీ, ఐఏఎస్ బాబా కానీ, సంథింగ్ ఏదో ఓన్లీ ఐఏఎస్ కానీ, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎకనామిక్ సర్వే మీద క్వశ్చన్ పేపర్ ఉంటే ఆ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి, ఈజీగా అవుతుంది. ప్లస్ బడ్జెట్ హైలైట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే బడ్జెట్ హైలైట్స్ చదవకుండా ఎగ్జామ్ పోకండి, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకైతే మనకు అవైలబుల్ ఉన్న బుక్స్ 2 ఆథర్స్ బాగా రాశారు, విన్నర్స్ యాజ్ వెల్ యాజ్ జీనియస్. ఈ 2 ఆథర్స్ వీళ్ళు కొంచెం కన్సైజ్గా రాశారు. ఈ నోట్స్ ఓకే, మీరు ఒక తెలుగు మీడియంలో అయితే వీళ్ళు కూడా ఎక్కడ నుండి రాస్తారంటే తెలుగు అకాడమీ బుక్స్. ఏ ఆథర్ అయినా సరే ఒక స్టాండర్డ్ బుక్ నుండే రాస్తారు. సో మీకు టైం ఎక్కువ ఉంటే తెలుగు అకాడమీ బుక్స్ కూడా చూడండి. తెలుగు అకాడమీ బుక్స్ చాలా ఇంపార్టెంట్, కానీ కొంచెం ఈ మధ్య క్వాలిటీ తగ్గింది, బట్ దే ఆర్ ఇంపార్టెంట్. ప్లస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తమిళనాడు వాళ్ళది 11th and 12th క్లాస్వి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఇవి చాలా బాగున్నాయి, ఎకనామీ ఈవెన్ ఎన్సీఆర్టీ కంటే బాగున్నాయి. ఎన్సీఆర్టీ బుక్స్ కంటే ఈ తమిళనాడు బుక్స్ వల్ల ఈ ఎన్సీఆర్టీ చాలా కాంప్లెక్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఎకనామీ అసలు ముట్టుకోకండి, బెటర్. ఎన్సీఆర్టీ అనేది కొంచెం కాంప్లెక్స్ ఉన్నాయి. ఈ తమిళనాడు వాళ్ళ ఎకనామీ బుక్స్ చాలా ఈజీ ఉన్నాయి. ఎకనామిక్ సర్వే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ దీంతోపాటు మీకు ఎక్కువ మార్కులు, కొంచెం వాల్యూ అడిషన్, కొంచెం మార్క్స్ పెంచుకోవాలనుకుంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఉంటుంది. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మ్యాండేటరీ చదవండి. దానిలో ఉన్న బేసిక్ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ 3 కాన్సెప్ట్స్ తెలుసుకోండి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కానీ, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ, ఈ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 3 కాన్సెప్ట్స్ డిఫరెన్స్ ఏంది, వాటి డెఫినేషన్ ఏంది, ప్రెజెంట్ ఎంత ఉంది, ఇవి చూసుకోండి. నెక్స్ట్ నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే దాని ట్రెండ్స్ చూడండి. బడ్జెట్ యొక్క జిస్ట్ చదువుకోండి.
కీ కాన్సెప్ట్, బడ్జెట్లో ఉన్న కీ కాన్సెప్ట్ చూసుకోండి. ఇవి మీరు పక్కా ఈ సోర్సెస్ కానీ ఈ స్టడీ ప్లాన్ కానీ మీరు ఫాలో అయితే యూ క్యాన్ ఈజీలీ స్కోర్ 110 to 130. మీరు చదవండి, రివిజన్ చేయండి, మాక్ టెస్ట్లు రాయండి. మెయిన్గా ఎకనామీలో కరెంట్ న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ ఇష్యూస్ చూసుకోండి. కరెంట్ ఇష్యూస్ చూసుకుంటే ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్స్ క్లియర్ ఉంటాయో, కాన్సెప్ట్స్ క్లియర్ ఉన్న తర్వాతనే మీకు ఇవి అర్థమవుతాయి. కరెంట్ టాపిక్స్ మీకు ఎకనామీలో బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, ఈజీగా కోరిలేట్ చేసుకోగలుగుతారు, ఎగ్జామినేషన్లో కూడా మార్క్స్ ఎక్కువ తెచ్చుకోగలుగుతారు. కరెంట్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్స్ ఈ రెండుని పట్టుకొని సిలబస్ని తీసుకొని స్టాండర్డ్ బుక్ పెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ స్కోర్. ఓకే, థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ లెక్చర్లో మనం ఏం చూద్దామంటే సెకండ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్ ఇట్స్ అబౌట్ తెలంగాణ ఎకనామీ. సెకండ్ పార్ట్ తెలంగాణ ఎకనామీ, దీని మీద ఒక వీడియో. నెక్స్ట్ ఏంటంటే ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. దీని మీద ఒక వీడియో. వీటి మీద క్రిస్టల్ క్లియర్గా క్వశ్చన్స్ ఎక్కడ నుండి రావచ్చు, ఎలాంటి రీసోర్సెస్ చదవాలి, ఏ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ ఏంది, పీవైక్యూస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తా. అది కూడా అండి మీకు గ్రూప్ 2లో వెరీ ఈజీ అవుతుంది. సో మీకు ఈ కాన్సెప్ట్స్ కానీ మా క్లాసెస్ కానీ నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఎవరైతే ఇప్పటిదాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్లాసెస్ చెప్పడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.